ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అయితే ఐ థింక్ మీరు అన్నది మన చేతుల్లో ఉన్న ముందు మన మన అవుట్ బాక్స్ అంటే టిక్ చేసుకుంటూ పోవాలి. ఒకటి లైఫ్ స్టైల్, యాక్టివిటీ తప్పకుండా ఉండాలి, ఏ వయసు అయినా ఎట్లాంటి పరిస్థితులైనా. మూడోది చాలా వరకు ఇప్పుడు అవగాహన వచ్చి వైట్ షుగరు, వైట్ స్టార్చ్ ఇట్లా కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించేశారు చాలా మంది. ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే కొంచెం అన్యాచురల్ లైఫ్ స్టైల్ వైపు మూవ్ అయిపోయాం ఫ్రమ్ వేర్ వీవర్. ఒక కంచ నిండా అన్నం పెట్టుకుని అన్ని కూరలు వేసుకుని పట్టుకు తినేవాళ్ళు ఒక టైంలో. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు హ్యాపెన్ అండి యాక్చువల్లీ. ఈవెన్ నౌ యూ గో బ్యాక్, ఇప్పుడు ఎంత న్యూట్రిషనిస్ట్ ఏం చెప్పినా దే కీప్ టెలింగ్ ద సేమ్ థింగ్. యూ గో బ్యాక్ టు వాట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ ఎట్. ఐ థింక్ దట్ వాస్ అ వెరీ హెల్తీ. సో వాట్ ఆర్ ద క్రాస్ మార్క్స్ చెప్పండి, బట్ యూ విల్ సే నో ఐ డోంట్ వాంట్ దిస్ అని మీరు రిజెక్ట్ చేసే 4 ఫుడ్స్ చెప్పండి. రెడ్ మీట్ అండి. రెడ్ మీట్ ఇస్ నో. రెడ్ మీట్ ఇస్ నెక్స్ట్ నో. అండ్ హై క్వాంటిటీస్ ఆఫ్ షుగర్ ఇస్ అ డెఫినెట్ నో. అంటే మనం ఒక గిన్నె నిండా పాయసం కానీ, ఒక గిన్నె నిండా ఒక లేదు పెద్ద ఒక స్వీట్, ఒక కేక్. ఐ థింక్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఫైన్ అండి. మనకి ఏమైపోతుందంటే వెన్ వీ హ్యావ్ దిస్ షుగర్ క్రేవింగ్స్ వీ ఓవర్ డూ ఇట్. ఒకరోజు తింటే పర్లేదు. ఇంతకుముందు పాయసాలు ఎన్నిసార్లు చేస్తాడు, వారానికి ఒక రోజు పూజకు చేసేవారేమో, ఆర్ పండగలకు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇట్స్ అ రెగ్యులర్ థింగ్ ఫర్ అస్. అంటే ఏ హోటల్కి వెళ్ళినా యూ ఎండ్ విత్ అ డెజర్ట్. అండ్ ఐ థింక్ డెజర్ట్ కంటే పెద్ద షుగర్ అన్నారు కాబట్టి కార్బోనేటెడ్ బెవరేజెస్ చాలా పెద్ద కల్ప్రిట్. అవునండి. ఒక మంచి బిర్యానీతో చాలా మంది దాని బిర్యానీతో ఎలా అనుకుంటారు. యా, సో కార్బోనేటెడ్ డ్రింక్స్ హ్యావ్ సూపర్ సాచురేటెడ్ షుగర్స్ అనమాట. ఆ లెవెల్ ఆఫ్ షుగర్స్ ఆర్ నెవర్ గుడ్ ఫర్ ద బాడీ అండి. సో ఐ థింక్ ఈజియెస్ట్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్ ఇస్ మన గ్రాండ్ పేరెంట్స్ ఏం తిన్నారో, if you go back to that kind of life, it's fine. And it is not that life enjoy cheyadan kaadu. You can keep having it once a month or twice a month, but we tend to overdo it. And a limit దాటిపోవటం వల్ల ఖచ్చితంగా we are putting our bodies at risk. అది ఎక్కువగా ఏంటంటే మనం 25 to 40 years చేస్తాం అనమాట. And whatever happens at this age actually has repercussions after 40. ఎంత రివర్స్ చేసుకోవాలి అన్నా ఈ డ్యామేజ్ మనం రివర్స్ చేసుకోలేమండి. దట్ అన్ఫార్చునేట్లీ ఇస్ ద ట్రూత్. అండ్ ఫైనలీ ఒక చాలా పర్టినెంట్ క్వశ్చన్, కాస్మెటిక్స్ వల్ల ఎంతవరకు మనకి కార్సినోజెన్స్ బాడీలోకి వెళ్తాయి అంటారు సర్టన్? సో కాస్మెటిక్స్ యాక్చువల్లీ హెయిర్ డై వీటి మీద చాలా రీసెర్చ్ జరిగిందండి. హెయిర్ డైస్ వీటి వల్ల అయితే రిస్క్ ఆఫ్ క్యాన్సర్ చాలా పెరుగుతుంది. సర్టన్ కైండ్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ ఒక టైంలో చాలామంది అంటే హెయిర్ డైస్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని కూడా చెప్పారు. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్కి సిలికాన్ ఇంప్లాంట్స్ వాడతారు కొంతమంది, దానివల్ల కూడా క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్, బాడీ ట్రైస్ టు ఫైట్ దట్ సిలికాన్ ఇంప్లాంట్ అండ్ అది బ్లడ్ క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. ఒక కైండ్ ఆఫ్ లింఫోమా కింద మారేది ఉంది. సో ఖచ్చితంగా అగైన్ ఎనీథింగ్ దట్ వీ ఓవర్ డూ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అండి. సో అగైన్ లిమిటెడ్గా వన్స్ ఇన్ ఎ వైల్ ఇస్ స్టిల్ ఫైన్, బట్ doing it beyond a limit increases the risk of cancer because there are artificial coming in contact with your skin irritate chestayi and body's immune system danto fight cheyadaniki try chestundi and then aa inflammatory background eppudaithe body lo set in avutundo cancer risk ganiyanga perugutundandi. చాలా కీవర్డ్ ఒకటి ఇచ్చారు నేను ముగిద్దాం అనుకున్న టైంలో. ఈ ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేయడానికి కానీ దాన్ని డిటెక్ట్ చేయడానికి కానీ ఏమిటండి మార్కర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్లమేషన్ డిటెక్ట్ చేయడానికి అయితే మార్కర్స్ ఏం లేవండి. అన్ఫార్చునేట్లీ దేర్ ఆర్ నో ఐజిఐ ఇవన్నీ యాంటీబాడీస్ ఇవన్నీ అంటారు. దే ఆర్ నాట్ వెరీ గుడ్ మార్కర్స్ టు రియలీ క్వాంటిఫై ఇన్ఫ్లమేషన్. ఐ థింక్ లాట్ ఆఫ్ స్ట్రెస్ బాడీలో ఎప్పుడైతే స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేటరీ మోడ్కి బాడీ వెళ్ళిపోతుంది. కార్టిజాల్, ఇన్సులిన్, దీస్ ఆర్ ఆల్ ఇప్పుడు చాలా రీసెర్చ్ అదే చెప్తుంది అనమాట. ఇన్సులిన్, కార్టిజాల్ ఇలాంటి స్ట్రెస్ హార్మోన్స్ ఏవైతే బాడీలో ఒక లెవెల్ దాటి ఉంటాయో ఇవన్నీ ఏం చేస్తాయంటే సెల్స్ని డివైడ్ అయ్యే దీనికి పుష్ చేస్తాయి అనమాట, ఆ మిలియోకి పుష్ చేస్తాయి. దాని మెకానిజమే ఇవాల్వ్ అయ్యి క్యాన్సర్ కింద మారుతుంది. ఈజియెస్ట్ వే టు డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్ ఇస్ కాఫీ. యాక్చువల్లీ కాఫీ మనందరం చాలా బ్యాడ్ అనుకుంటాం అనమాట, బట్ ఫ్రాంక్లీ కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్ రిస్క్ ఆల్మోస్ట్ 30% తగ్గుతుంది. ఎందుకు అంటే కాఫీలో ఉండే కొన్ని ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించి లివర్ ని హెల్త్ పెంచుతుంది, లివర్ హెల్త్ పెంచుతుంది. చాలా మంచి శుభవార్త చెప్పినట్టు ఫీల్ అవుతున్నాను నేను. బట్ నాట్ కాఫీ, యా బ్లాక్ కాఫీ ఫర్ దట్ మ్యాటర్, నాట్ మోర్ దెన్ 2 cups అండి. మార్నింగ్లో 2 cups ఇస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యువర్ బాడీ. You overdo coffee, caffeine becomes an addiction. Caffeine addiction కింద మారితే again that causes a lot of stress hormone release and that's not good. Again overdoing things is not good అండి. That is the bottom line. ఏదైనా మనం ఒక లిమిట్లో చేయటం వల్ల it's always good to our body.